అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపు తిరి ఫలితాల ప్రకారము రేపటి రోజున ఆర్థికంగా మీకు కొంత ఆదాయ మార్గాలు అనేవి పరిచయం అవుతాయండి. సంపాదన పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయము. కేవలము ఉద్యోగం లేదా వ్యాపారం నుండి కాకుండా ఇతర మార్గాలన్నీ కూడా చిన్నపాటి లాభాలు చేకూరుస్తాయి. పొదుపు పథకాలపై మీరు చూపే ఆసక్తి భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత మరియు ధైర్యాన్ని అందిస్తుంది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు లేదా బహుమతులు అనుకోకుండా మీ దగ్గరకు వచ్చే సూచనలు అయితే బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గతంలో పెట్టుబడులు రేపటి రోజున ఊహించిన లాభాలు వస్తాయండి. మీ ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అవడం వల్ల అనవసరమైన ఖర్చులు నియంత్రించి బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున సాగు పనులు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కొత్త రకమైన విత్తనాలు లేదా వ్యవసాయ పద్ధతులు ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధిస్తారు. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. భూ సంబంధిత వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. ఇది మీకు మానసిక ప్రశాంతతను మరియు ఓరటనిస్తుంది. కమలకు సంబంధించి లేదా ప్రభుత్వ రాయితీల గురించి మీకు అనుకూలమైన సమాచారం ఉండే అవకాశం కూడా బలంగా ఉంది. నేటి వనరుల పెరుగుదలకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. దీనివల్ల పంటలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవసాయ కూలీల సహకారం సకాలంలో అందుతుంది. తద్వారా పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి సంతృప్తి చెందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి నా పనితీరులో వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. మీ నైపుణ్యాలు నిరూపించడానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. బాధ్యతలు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి కలిగి వాటిని సమర్థవంతంగా పూర్తి చేసి అధికారులు మొప్పు పొందుతారు. గతంలో అయిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. తోటి ఉద్యోగాల నుండి మీకు ఊహించిన మద్దతు లభిస్తుంది. దీనివల్ల కష్టమైన ప్రాజెక్టులు సులభంగా పూర్తి చేస్తారు. వృత్తుల స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమై భవిష్యత్తుపై మీకు స్పష్టమైన భరోసా కూడా కలుగుతుందండి. మీలోని నాయకత్వ లక్షణాలు రేపటి రోజున మీకు పొందుతారనమాట. ఇది మీకు గుర్తింపు తీసుకువస్తుంది. ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున సమాజంలో మరియు కుటుంబంలో అన్ని రకాల కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. గృహిణులు తమ ప్రతిభను చాటుకోవడానికి సరైన వేదిక దక్కుతుంది. ఇది మీకు మానసిక అన్ని రకాల కూడా అంటే సంతృప్తినిస్తుంది. స్వయం ఉపాధి లేదా చిన్న తరహా పరిశ్రమలు నడిపే మహిళలకు రేపటి రోజున భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మీ సంతానం సాధించే విజయాలు మీకు గర్వకారంగా ఉంటాయి మరియు ఇల్లంతా సంతోషంగా నిండిపోతుంది. తోటి మహిళల నుండి మీకు లభించే సహకారము కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది. మీ పట్ల అందరిలో నమ్మకం పెరుగుతుంది. రేపటి రోజు విలువైన గృహోపకాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అండి. మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మహిళలు రేపటి రోజున తమ ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధ వహించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వెన్ను నొప్పి లేదా అలసట కలగవచ్చు. ఇంటి పనుల ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల కొన్ని చికాకులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరము. రక్త సంబంధికులతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించాలి. లేదంటే అనవసరమైన మనస్పర్ధల సూచనలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇతరులకు ఇచ్చే విషయంలో 1-2 సార్లు ఆలోచించడం ఎంతో శ్రేయస్కరము. నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలు లోను కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి అడుగు వేయడం వల్ల సమస్యలు తప్పుతాయండి. రేపటి మీకు తెలియకుండానే కొంతమంది రహస్య శత్రువులు మీ పనులకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కార్యాలయంలో మీదుదలు చూసి అసూయ పడేవారు మీకు వ్యతిరేకంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉంది.
మీ ప్రతిభను తక్కువ చేసి చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ పనితీరుతోనే వారికి గట్టి సమాధానం ఇవ్వాలి. సామాజికంగా మీరు చేసే ప్రతిష్టలు దెబ్బతీయడానికి చూసే వ్యక్తుల నుండి కొంత ఇబ్బంది ఎదురైనా సాయంత్రానికి అవి తొలగిపోతాయి. శత్రుల ఎత్తుగలను పసిగొట్టి మీ చొరవ రేపటి మిమ్మల్ని పెద్ద చికాకులు రక్షించడానికి దోహదపడుతుంది. ప్రత్యర్థుల మాటలకు రెచ్చిపోకుండా శాంతంగా ఉండటం వల్ల వారి ప్రయత్నాలు విఫలమై మీ గౌరవాన్ని మరింత పెంచుతాయి. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా వ్యవహరించడం రేపటి మీకు అత్యంత అవసరమైన జాగ్రత్త అండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి. ఆహార విషయంలో కూడా శుభ్రత పాటించకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్ వాడడం లేదా పరధ్యానంగా ఉండటం వల్ల మీ చిన్నపాటి ప్రమాదాలు జరిగే ముప్పు ఉందండి. ముఖ్యమైన వస్తువులు లేదా డబ్బును బయట వ్యక్తుల దగ్గర భద్రపరచవద్దు. దీనివల్ల నమ్మక ద్రోహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరితోనూ గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడము రేపటి మీకు అస్సలు మంచిది కాదండి. వీలైనంత వరకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు విషయంలో రేపటి రోజున మీరు కొత్త పద్ధతులన్నీ అయితే అవలంబించి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారికి కొత్త ప్రాజెక్టులకు పాల్గొనే అవకాశం కూడా దక్కుతుందండి. ఇది మీ కెరీర్కు పునాది వేస్తుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివితే ఆశించిన ఫలితాలు కూడా అతి త్వరలోనే అందుకోగలుగుతారు. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల సందేహాలు నివృత్తి అవుతాయి. కానీ కాలక్షేపం చేయకుండా జాగ్రత్త వహించడం అయితే ఉండాలి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు సఫలమవుతాయి. మీకు నచ్చిన విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు మరిన్ని విజయాలు సాధించడానికి తోడ్పడుతుంది. రేపటి మీరు చేసే ప్రయాణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా కొత్త వ్యక్తుల యొక్క పరిచయకు దారితీస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు తెలియని ఒక సానుకూల శక్తి మీకు అందుతుంది. వ్యాపార రీత్యా చేసే ద్వారా ప్రయాణాలు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు తెచ్చిపెడతాయి. ప్రయాణ సమయంలో పరిచయం అయ్యే కొత్త మిత్రుల ద్వారా మీకు కొన్ని ముఖ్యమైన అవకాశాలకు మరియు సలహాలు కూడా లభిస్తాయి. వాహనం నడిపేటప్పుడు రూల్స్ పాటించడం ప్రశాంతంగా వెళ్ళడం వల్ల ప్రయాణం ఎంతో సుఖమయంగా ఉంటుందండి. క్షేమంగా సాగుతుంది. ప్రయాణానికి సంబంధించిన పత్రాలను మరియు సామాన్య జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అనవసరమైన ఆందోళన నుండి తప్పించుకోవచ్చు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై రేపటి మీకు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపాటి ఆందోళన కూడా మీకు నిద్రను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కంటి సంబంధిత సమస్యలు లేదా అలసట అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో శ్రేయస్కరము. యోగా మరియు ధ్యానం వంటివి మీ ఆ దినచర్యలో భాగం చేసుకోండి. రోజంతా ఎంతో ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతారు. బయటి ఆహారం కంటే ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు. సమాజంలో ఇతరులకు సహాయం చేయడానికి మీరు చూపే చొరవ రేపటి మీకు గొప్ప పేరును మరియు గుర్తింపు తెచ్చిపెడుతుంది. నిస్సాయులకు లేదా పేదలకు మీకు తోచిన సహాయం చేయడం వల్ల మీరు ఎంతో మానసిక తృప్తిని కూడా పొందుతారు. మీ మాట తీరు మరియు సేవా దృక్పథం వల్ల సమాజంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉందండి. సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం వల్ల ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడి మీ పరిధి పెరుగుతుంది. తోటి వారి సమస్యలు పరిష్కరించడంలో మీరు చూపే చొరవ అందరిని కూడా ఆకట్టుకుంటుంది మరియు మీకు గౌరవం పెరుగుతుంది. ఇతరులకు మేలు చేయాలని మీ ఆలోచన మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం సృష్టించి మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. మీలో దాగి ఉన్న సృజనాత్మకత రేపటి బయటపడే అవకాశం కూడా ఉంది. ఇది మీ వృత్తిలో కొత్త మలుపు తీసుకొస్తుంది. కళలో సాహిత్యం లేదా సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప వేదిక లభిస్తుంది. కొత్త ఆలోచనతో మీరు రేపటి అందరి పనులను ఆకర్షిస్తారు మరియు మీకు ప్రత్యేక గుర్తింపు కూడా వస్తుంది. కష్టకాలంలో మిత్రుల నుండి మీకు లభించే సహకారము రేపటి మీకు కొంత అండగా నిలుస్తుంది మరియు ధైర్యాన్ని ఇస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న పాత స్నేహితులు రేపటి మళ్ళీ పరిచయమై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉందండి. స్నేహితులతో కలిసి రేపటి మీరు ఖచ్చితంగా కూడా టైం పాస్ స్పెండ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా రేపటి మీరు శారీరకంగా చేసుకునే మార్పులు రేపటి మీ రూపుకి మెరుగులు దిద్దుకుంటారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్సేషన్ గడపండి. మీ స్నేహితుడు మీతో లేకపోయినట్లు అనుభూతి చెందుతారు. రేపటి మీరు హాజరు కావే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి ఎంతో మార్గాలు చూపిస్తాయి. ఇక ఈ రాశి చెందిన వారు పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందం గడుపుతారు. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యమండి. కానీ ఈ రోజు మాత్రం వీరిద్దరు ఖాళీ కూడా మధ్యలో చొరబడినంత సన్నిహితంగా గడుపుతారు. మీ మధ్య నిరంతరం అంటే అందరికీ కూడా ప్రేమ భావోద్వేగాలు వస్తూనే ఉంటాయండి. కానీ మీకు టైం కుదరక మీ జీవిత భాష కొంచెం దూరం పెట్టడం అయితే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక అద్భుతమైన మరియు చిరస్మైన ప్రేమ జీవితం కోసము ఖచ్చితంగా కూడా మీరు అంటే పన్నీర్ తోటి ఏదైనా సరే మంచి సువాసన చేతి రుమాలను ఉపయోగించడం ద్వారా మీ మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత పెరుగుతుంది. రేపటి రోజున శివాలయ దర్శనము అనే రకాలు మీ మేలు చేస్తుందండి. మరి తెలుసుదా కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.